నెలలుగా రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో బంగారం కొద్ది రోజుల కిందట జీవనకాల గరిష్టాల్ని నమోదు చేసింది. కానీ ఉన్నట్లుండి గత 3 రోజులుగా పరిస్థితి మారిపోయింది. బంగారం రేట్లు భారీగా దిగొచ్చాయి. 3 రోజుల్లో బంగారం రేట్లు 3000 తగ్గాయి. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర మరింత పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో గత శనివారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $3040కు దిగొచ్చింది. ఇవాళ కూడా మరింత తగ్గి $3000 స్థాయికి పడిపోయింది. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే బంగారం ధరలు దిగొచ్చేందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలపడడం కూడా ధరల పతనానికి దారితీస్తోందని అంటున్నారు. దేశీయంగా చూస్తే ఏప్రిల్ 4-5 తేదీల్లో గోల్డ్ రేట్లు భారీగా దిగొచ్చాయి. తర్వాత 2 రోజుల్లో కూడా పెరగకుండా స్థిరంగానే కదలాడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర తులం 83,100 ఉంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర 2,700కు పైగా తగ్గగా ప్రస్తుతం 10 గ్రాముల ధర 90,660 వద్ద ఉంది. అటు గోల్డ్ రేట్ల బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. అయితే ఆర్థిక అనిశ్చితి, టారిఫ్ ఆందోళనలు, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో 2025లో బంగారం ధరలు మళ్లీ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మే లేదా జూన్లో కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, దీర్ఘకాలిక దృష్టితో బంగారంలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో బంగారం కొద్ది రోజుల కిందట జీవనకాల గరిష్టాల్ని నమోదు చేసింది. కానీ ఉన్నట్టుండి గత 3 రోజులుగా పరిస్థితి మారిపోయింది. బంగారం రేట్లు భారీగా దిగొచ్చాయి. 3 రోజుల్లో బంగారం రేట్లు 3000 తగ్గాయి. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర మరింత పతనమైంది. రైట్, మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజా గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుందర్రాజా గారు నమస్తే అండి. బంగారం రేట్లు 1 లాక్ మార్క్ దాటిద్దని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్టుండి 3 రోజుల నుంచి అమాంతం తగ్గింది. అసలు బంగారం తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఇన్ఫాక్ట్ గోల్డ్ చూస్తే కనుక బంగారం లాస్ట్ ఒక 2 నెలలు బాగా పెరగడం అనేది మనం చూసాము. ఇన్ఫాక్ట్ ఆ సైకలాజికల్ మార్క్ అందరూ ఏదైతే భావించారో 1 లాక్ మార్క్ ఆ 1 లాక్ చేరువుకే వచ్చింది. ఆ చేరువుకి వచ్చేటానికి అదొక మేజర్ మానసిక బ్యారియర్ కాబట్టి, ఒక సైకలాజికల్ అడ్డు కాబట్టి న్యాచురల్ గా ఒక టెక్నికల్ కరెక్షన్ రావడం. దీనితో ఈ మధ్య కాలంలో మనం చూసాము గ్లోబల్ గా కూడా టారిఫ్ ఇష్యూస్, అమెరికా కూడా చూస్తే రెసిప్రొకల్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా అంశాలు మనకి సరైన అవన్నీ ఇష్యూస్ సీరియస్ అవడంతో ఎంత తీవ్రమైన ప్రభావం, ఒక నెగటివ్ ఇంపాక్ట్ వచ్చిందని మనందరం ఈ 2 రోజులుగా కళ్ళారా చూసాం కూడా. సో దాంతో ఇన్వెస్టర్లు కూడా ఏంటంటే సైకలాజికల్ గా గోల్డ్ ఇంటి బాగా తెలియదు కదా అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ గోల్డ్ కూడా చూస్తే కనుక ఫర్దర్ గా తగ్గుతున్న ఉద్దేశంతో కొంచెం హై లెవెల్ లో అమ్మకాలు జరపడం అనేది చూశారు. సో అందువల్ల గోల్డ్ చూస్తే కనుక ఇప్పుడు పడటానికి ప్రత్యేకమైన కారణం కాకుండా అఫ్కోర్స్ గ్లోబల్ కన్ఫరెన్స్ అన్ని ఉన్నప్పటికీ గోల్డ్ కూడా చూస్తే కనుక మనకి ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో, అలాగే మనకి అన్సర్టన్ కండిషన్స్ ఉండడంతో గోల్డ్ లో కూడా కొంచెం అమ్మకాలు జరపడంతో బంగారం ఈ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో తగ్గడం అనేది మనం చూసాము.
బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళంటే లాంగ్ టర్మ్ గా చూసే వాళ్ళకి బంగారం బాండ్స్ అవి ఇవి కొంటూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకి ఈజ్ దిస్ రైట్ టైం? గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కోసం మంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. కానీ ఈ మధ్య మనం చూస్తే కనుక లాస్ట్ 1 month గా చాలా మంది ఇన్వెస్టర్లు అడగడం అనేది మనం చూసాము, గోల్డ్ మనం ఈ ధరలో తీసుకోవచ్చు అని చెప్పి. మనం కూడా చాలా మంది అందిస్తూ కూడా చెప్పడం చూసాము. ఈ మధ్య గోల్డ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 70,000 నుంచి ఆల్మోస్ట్ 95,000 వరకు వెళ్ళటం చూసాము. కాబట్టి చాలా మంది 90,000 95,000 వరకు హై రేట్ లో ఫస్ట్ అయ్యే బదులు కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం తీసుకోవడం అనేది మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దాని తగ్గట్టుగానే కరెక్ట్ గా గోల్డ్ లో కూడా చూస్తే కనుక మంచి రియాక్షన్ భావించాము. అట్లీస్ట్ ఒక 10% వరకు నార్మల్ గా ఒక హెల్తీ కరెక్షన్ వస్తే కనుక జనరల్ గా లాంగ్ టర్మ్ కోసం ఏ ఇన్వెస్ట్మెంట్ అవ్వలేదు, ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయినా కూడా జనరల్ గా మంచి లెవెల్ లో అవుతుంది. అలాగే బంగారం కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం భారీగా పెరిగింది. చాలా మంది కొంచెం హై లెవెల్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కొనుగోలు చేయలేకపోయారు. మనకి ఆ లోయెస్ట్ పాయింట్ లో ఎంట్రీ పాయింట్ దొరకలేదు, మళ్ళీ వస్తుందా లేదా అనే కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే కనుక ఈ మేజర్ ఇష్యూస్ అన్ని మార్కెట్ లోకి రావడంతో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది గోల్డ్ మీద పట్టడంతో ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది అనుకోవచ్చు. సో గోల్డ్ కనుక కొంచెం ఫర్దర్ గా తగ్గి ఇంకొక 5 to 10% తగ్గినప్పుడు మీకు కొంచెం కన్సాలిడేషన్ కొంచెం స్టెబిలైజ్ లాంగ్ టర్మ్ లో ఈవెన్చువల్ ఆఫ్టర్ ఎప్పుడు గోల్డ్ అనేది ఉండడం అనేది చూస్తున్నాం. ఇప్పుడైతే మనం లాస్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చూస్తుంటే కనుక గోల్డ్ ఎప్పుడు జరిగినా ఒక బేరిష్ ట్రెండ్ ఒక డౌన్ ట్రెండ్ లో ఎప్పుడు ఉండడం అనేది జరగదు. ఆ సైకిల్ లో భాగంగా మధ్య తాత్కాలికంగా పెరిగిన దానికి ఒక రియాక్షన్ వస్తుంది. కానీ సో ఒక డెఫినెట్ గా గోల్డ్ అనేది ఒక బిట్ లో మంచి లాంగ్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. రైట్ సుందర్ రాజా గారు, థ్యాంక్ యూ అండి.